మత్స్యకార కుటుంబాలకు భరోసా కల్పించింది. చేపల వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు బీమా మొత్తాన్ని భారీగా పెంచింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఇప్పటి వరకు 2 లక్షలుగా ఉన్న ప్రమాద బీమా పరిహారాన్ని ఏకంగా 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వేట కోసం సముద్రంలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఈ నిర్ణయం ఆర్థికంగా అండగా నిలవనుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద చేపల వేట సమయంలో జరిగే ప్రమాద మరణాలకు మాత్రమే 10 లక్షలు పరిహారం వర్తిస్తుంది. అదే సమయంలో సాధారణ మరణాలు లేదా ఇతర ప్రమాదాల్లో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు కార్మిక శాఖ ద్వారా 2 లక్షల రూపాయల పరిహారం అందుతుంది. ఇక ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మత్స్యకారులు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా మత్స్యకార సహకార సంఘంలో సభ్యులై ఉండాలి. అలాగే చేపల వేట లైసెన్స్ కలిగి ఉండటం కూడా తప్పనిసరి. సముద్రంలోకి వెళ్లే బోట్లలో పనిచేసే సిబ్బంది తమ పేర్లను మత్స్యశాఖ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలి. ఇక ఈ బీమా సహాయం కోసం అర్హులైన వారు తమ ఆధార్ కార్డు, మరణ ధృవీకరణ పత్రం, పంచనామా రిపోర్ట్, రేషన్ కార్డు, సహకార సంఘం సభ్యత్వ ధృవీకరణ పత్రం, సంఘం తీర్మానం కాపీ వంటి పత్రాలను జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో లేదా రైతు సేవా కేంద్రాల్లో సమర్పించాలి. ప్రభుత్వం ఇప్పటికే వేట నిషేధ సమయంలో ఆర్థిక సహాయం, రాయితీలపై బోట్లు, వలలు, ఇంజిన్లు వంటివి అందిస్తోంది. తాజాగా బీమా మొత్తాన్ని కూడా గణనీయంగా పెంచడం మత్స్యకార వర్గాలకు మరింత ధైర్యాన్ని ఇస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్, అప్డేట్స్ ఏంటి? మత్స్యకార కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రమాదంలో మృతి చెందిన మత్స్యకారులకు బీమాను భారీగా పెంపుకు నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 10 లక్షల వరకు పరిహారాన్ని ఇవ్వడానికి నిర్ణయించారు. ఇప్పటికే 2 లక్షలుగా ఉన్నటువంటి బీమా మొత్తాన్ని భారీగా పెంచడంతో మత్స్యకార వర్గాల్లో ఆనందం అయితే కనిపిస్తుంది. సముద్రంలో వేట సమయంలో మృతి చెందినటువంటి మత్స్యకారులకు 10 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. సాధారణ మరణాలకు కార్మిక శాఖ ద్వారా 2 లక్షలు వచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు. సహకార సంఘం సభ్యత్వం, వేట లైసెన్సు తప్పనిసరిగా చేశారు. బోటు సిబ్బంది వివరాలు మత్స్యశాఖలో నమోదు చేయాలని సూచించారు. ఆధారు, మరణ ధృవీకరణ ప్రకాశం చేసుకునే అవకాశం కూడా కల్పించడంతో బీమా పెంపుతో మత్స్యకార వర్గాల్లో హర్షం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కోస్టల్ ఏదైతే కారిడార్ గా చెప్పుకునే సముద్ర తీర ప్రాంతం, విశాలమైన సముద్ర తీర ప్రాంతంతో పాటు ఆ తీర ప్రాంతంలో చాలా మంది మత్స్యకారులు గంగనే నమ్ముకొని, సముద్రాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. తుఫాన్ల సమయంలో పడవలు గల్లంతైన సందర్భాల్లో చాలా మంది మత్స్యకారులు చనిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది.